అమెరికాలోని ఓ విమానం టేకాఫ్ సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది. జార్జ్ బుష్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్పోర్ట్లోని యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి. విమానం టేకాఫ్ సమయంలో ఒక రెక్క నుంచి మంటలు వచ్చాయి. విమాన ఇంజిన్లో సాంకేతిక సమస్యతో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని నిలిపివేశాడు. ప్రయాణికులను రక్షించాలంటూ కేకలు పెట్టాడు. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్పోర్ట్ రెస్క్యూ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రన్వే దగ్గరకు చేరుకుని ఫ్లైట్ నుంచి వస్తున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని హెచ్ఎఫ్టీ తెలిపింది. జార్జ్ బుష్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హ్యూస్టన్ నుండి న్యూయార్క్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. So far,